లెవెల్ 2 వీడియోస్ వింటున్నారు అంటే ఆచరించాల్సిన వీడియోస్, చేయాల్సిన వీడియోస్, చేసి నాకు కమెంట్స్లో మీరు ఎలా సక్సెస్ అయ్యారు అని చెప్పాల్సిన వీడియోస్. ఇవి వచ్చినప్పుడు చాలామంది చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్తో, చిన్న చిన్న మనసులో జరిగే ఆ ఇబ్బందుల్లో చాలామంది స్టక్ అయిపోయి ఉండిపోతారు. అలా స్టక్ కాకుండా మిమ్మల్ని పుష్ చేయడానికి నేను కొన్ని 2 పాయింట్స్, 3 పాయింట్స్గా మీకు చెప్తున్నాను. అందులో ఈరోజు నేను చెప్పబోతున్న పాయింట్, మీ జీవితంలో మీ దగ్గరగా ఉంచుకోవాల్సినది, మీ జీవితంలో గెలుపు కోసం వాడుకోవాల్సినవి 3 ముఖ్యమైన విశేషాలు చెప్తాను. అందులో ఫస్ట్ మీ దగ్గర ఉంచుకోవాల్సింది కోపం. ఖచ్చితంగా ఒక మనిషికి కోపం ఉండాలి. ఓకే. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, శత్రువు. ఓకే, ఖచ్చితంగా మీ జీవితంలో శత్రువు ఉండి తీరాలి. ఓకే. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, టాస్క్. ఏదైనా ఒక పనిని గట్టిగా పట్టుకుని చేయగలగాలి. ఓకే. ఒకప్పుడు సాధనలు చేసే టైంలో సాధనలు బాగా చేయాలి అంటే బిల్డ్ సంథింగ్, ఏదైనా కట్టు అని చెప్పేవారు మా గురువు గారు. ఏదైనా చెయ్యడం స్టార్ట్ చేస్తే, ఏదైనా కట్టడం స్టార్ట్ చేస్తే, ఏదైనా ఆచరించడం స్టార్ట్ చేస్తే అప్పుడు నీ లోపల వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఖచ్చితంగా ఇది మీ లైఫ్లో ఉండాలి. సో ఈట్ అని గుర్తుపెట్టుకోండి, EAT. ఈ EAT మీ లైఫ్లో ఉండి తీరాలి. E అంటే ఎనిమీ, A అంటే యాంగర్, T అంటే టాస్క్. ఈ 3 మీ లైఫ్లో ఉండాలి. కోపం ఉండకూడదంటారు కదా, మీరు కోపం ఉండమంటున్నారేంటి అంటారేమో. కోపము ఖచ్చితంగా ఉండాలి ఒక మనిషికి. ఎందుకు తెలుసా? కోపంలో ఉన్నప్పుడే, నీకు కోపం వచ్చినప్పుడే ఆ కోపం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తావు. ఎప్పుడైతే నీ కోపం రాలేదో, నిస్సత్తువుగా ఉండిపోయావో, దట్ మీన్స్ నీ లైఫ్లో ఒక మూమెంట్ రావట్లేదు అని ఒక విధంగా ఆలోచిస్తే, కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడేసి, నోటికి ఏదొస్తే అనేసి నోటితో గెలవడం కాదు, చేతలతో గెలవాలి. ఆ చేతలతో గెలవాలి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎనిమీ ఉండాలి, యాంగర్ ఉండాలి, టాస్క్ ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎనిమీ గురించి. మీ జీవితంలో శత్రువు ఎవరైనా ఉంటేనే మీకు పదే గుర్తు చేస్తుంటాడు, నువ్వేం సాధించలేవు, నువ్వేం సాధించలేవు, నువ్వేమీ చేయలేవు, నీకు నేనే అడ్డుపడ్డాను అని ఒక ఎనిమీ మీకు చెప్తుంటాడు. ఎప్పుడైతే మీరు గెలవాలి అనుకుంటారో ఆ శత్రువుని గెలవడమే మీ టాస్క్ అయిపోవాలి. ఓకే. ఒక శత్రువుని దగ్గర పెట్టుకున్నప్పుడు మీరు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్, వై? అసలు ఎందుకు నాకు ఇతను శత్రువు అయ్యాడు? ఏదైనా కానీ లైఫ్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం రావచ్చు, ఆఫీస్లో బాస్ కావచ్చు, మీరు చేస్తున్న ప్రాజెక్ట్లో ఏదైనా ఐడియా రాకపోవచ్చు, లేకపోతే కొలీగ్ అయి ఉండొచ్చు. ఎవడైనా సరే ఒక శత్రువు లైఫ్లోకి వస్తాడు. వచ్చినప్పుడు నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఎందుకు ఇలా అవుతుంది కాదు, అవన్నీ పిచ్చివాళ్ళు చేసే పని. మీరు చేయాల్సిన, శత్రువు వచ్చాడా, వీడు అసలు నాకు ఎందుకు శత్రువు అయ్యాడు అని ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఎందుకు శత్రువు అవుతాడు ఒక మనిషి? మీకు పెద్ద లిస్ట్ వస్తుంది. నువ్వంటే ఇలా ఇష్టం లేదు, నువ్వు టైంకి రావట్లేదు, నువ్వు ఇలా చేస్తున్నావు, నాకంటే నువ్వు ఎక్కువ చేస్తున్నావు. ఇలాగా 2-3 పాయింట్లు రాసుకుంటూ పోతే మీకు ఒక 20 పాయింట్లు తగులుతాయి. దాని తర్వాత మీరు ఆలోచించుకోవాల్సింది, ఎందుకు వాళ్ళ చేస్తున్నాడు, దాంట్లో నిజం ఎంత ఉంది, రైటా రాంగా మీరు డిసైడ్ చేయకూడదు. ఎవరికైనా ఇచ్చి, ఎవరైనా గురువుకి ఇచ్చి ఇలా చేస్తున్నాడు, నేను కరెక్టా కాదా అని ఫస్ట్ కనుక్కోండి. ఎందుకంటే ఒక శత్రువు తయారయ్యాడంటే జనరల్గా మన మైండ్లో నేనే కరెక్ట్, వాడే తప్పు అని అనేసుకుంటూ ఉంటాం. మీరేం చేయాలి తెలుసా? నిజాలు ఏమున్నాయి అన్నీ చెప్పి గురువుని అడగాలి, నిజంగా చెప్పండి, నాది తప్ప వాడిది తప్ప. మీరు వాడిదే రైట్ అంటే కూడా ఒప్పుకుంటాను అనే ఓపెన్ మైండ్తో గురువుని అడిగితే గురువు చెప్తాడు ఏది కరెక్ట్ ఏది కాదు అని. ఒకవేళ మీరు కరెక్ట్ సైడ్ ఉండి ఒక శత్రువు మీ లైఫ్లోకి వచ్చాడంటే వాడిని పెంచి పోషించండి. ఎందుకంటే వాడిని దాటడం కోసమైనా మీరు ఇంప్రూవ్ అవుతారు. ఒక శత్రువుని దాటడం కోసము ఎలాగైతే సముద్రం మీద వంతెన కట్టగలిగామో, అలాగే మీ లైఫ్లో శత్రువు వచ్చినప్పుడు వాడిని దాటడానికి మీరు గట్టిపడతారు. సో శత్రువుని ఎప్పుడు దగ్గరగా పెట్టుకుని వాడిని నిజంగా పెంచి పోషించి ఇంకా ఆనందం వేస్తే ఓ చాక్లెట్ కూడా కొనివ్వాలి. ఎందుకంటే శత్రువు వల్ల మనం మారతాం, మనం నేర్చుకుంటాం, మనం గట్టిపడతాం, మనం అలాంటి టాస్క్ని గెలుస్తాం. ఒకసారి అలాంటి ప్రాబ్లం ట్యాకిల్ అయిపోయాక మీ లైఫ్లో ఆ కేటగిరీ శత్రువులందరినీ ఈజీగా మార్చేయచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు.
అందుకని ఒక శత్రువు కనిపిస్తే మీ లైఫ్లో అసలు ఎందుకు శత్రువు అయ్యాడు కనుక్కోవాలి. శత్రువు అయ్యాక దానికి అది రైటా రాంగ్గా తెలుసుకోవాలి. రైటా రాంగ్గా తెలుసుకున్నాక ఒకవేళ మీది రైట్ అయి ఉంటే, రాంగ్ అయితే మీరు మారుతారు, రైట్ అయి ఉంటే ఇంకా వాడిని మంచిగా హీజ్ యువర్ కికింగ్ బాక్సింగ్ అది ఉంటుంది సార్ బ్యాగ్, అలాగ దగ్గర పెట్టుకుని మీరు మీ మైండ్లో వాడిని ఎలా గెలవచ్చు, ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, నన్ను వాడు కూడా ఇష్టపడేలాగా, నన్ను నా శత్రువు కూడా ప్రేమించేలాగా ఎలా మారచ్చు అనే ఒక కెపాసిటీని పెంచుకోవాలి. ఎప్పుడైతే అట్లా పెంచుకుంటామో యువర్ ఎనిమీ బికమ్స్ యువర్ సక్సెస్. నీ శత్రువే నీ సక్సెస్. పాకిస్తాన్తో మ్యాచ్ జరుగుతోంది అనుకోండి క్రికెట్లో, పాకిస్తాన్తో మ్యాచ్ అంటే పాకిస్తాన్ టీము చాలా ఫోర్స్ చేస్తారు మన ఓడగొట్టడానికి, కానీ వాళ్ళ మీద గెలిస్తే ఏం మజా ఉంటుంది. అలాగే ఒక బ్యాడ్ శత్రువు ఎనిమీ మీ లైఫ్లోకి వస్తే ఆ ఎనిమిని దాటి బయటకు వస్తాను చూసారా, అదే అస్సలైన మజా. ఎవరో చేస్తే మీరు ఆనందపడుతున్నారే, మీరు ఎందుకు చేయకూడదు? మీ శత్రువు మీద మీరు ఎందుకు గెలవకూడదు? సో కీప్ యువర్ ఎనిమీ క్లోజ్. సో రాసి పెట్టుకోండి ఇంకొక పేజీలో, EAT ఎనిమీ. ఎనిమీకి మీరు ఫస్ట్ చేయాల్సింది శత్రువుని దగ్గరగా చూసి వాడు ఎందుకు శత్రువు అయ్యాడు, వాడి రీజన్స్ అన్ని రాసుకుని అందులో రైట్ ఉంటే మాత్రం, మీరు కరెక్ట్ అయి ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా వాడిని ఎదిరించి గెలవాల్సిందే. ఓకే, అండ్ యూజ్ ఇట్ ఫర్ యువర్ గ్రోత్. మీ ఎదుగుదలకి వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ అంటే యాంగర్. ఇందాక నేను చెప్పినట్టుగా మీ లైఫ్లోకి కోపం వస్తుంది అంటే మీరు అడగాల్సిన నెక్స్ట్ క్వశ్చన్ వై. ఎందుకు కోపం వస్తుంది నాకు? నా లోపల ఏం ట్రిగర్ చేస్తుంటే కోపం వస్తుంది? నేను ఏం మార్చుకోలేకపోతున్నాను కోపం వస్తుంది? వై నాకు కోపం వస్తుంటే వై అని అర్థం చేసుకోవాలి. అప్పుడేమవుతుంది, నాకేదో నచ్చలేదు, వీళ్ళు చేసేదో నాకు నచ్చలేదు, నేను ఇంత మంచోడు, నేను ఇంత గొప్ప, నాకు కోపం వస్తుంది అని అనుకుంటే మీ కోపానికి ఒక డైరెక్షన్ ఇచ్చి ఆ డైరెక్షన్తో మీరు ఎదగగానే మీ కోపానికి విలువ వస్తుంది. కోపం వచ్చింది, అరిచారు, 4 సార్లు అరిచాక 5ఓసారి మీ పిల్లలు కూడా మీ మాట పట్టించుకోరు. అరవకూడదు. కోపంలో ఎప్పుడైనా కోపం రావాలి అంటే ఆ కోపం వల్ల ఏదైనా మార్పు జరిగి నిజంగా వాళ్ళు రియలైజ్ అయ్యి మారితే కోపం. లేదనుకో కోపం వచ్చినా వేస్ట్. మన దగ్గర హైదరాబాద్లో అయితే కంపల్సరీగా చూడొచ్చు, ఆపోజిట్ నుంచి ఫాస్ట్గా వచ్చేస్తాడు, ఆపోజిట్ నుంచి వచ్చి ఇంకా మన మీదే అరుస్తాడు. ఓకే, ఎందుకు? వాడు మారదలుచుకోలేదు, ఫిక్స్. అలాంటి వాడి మీద కోపం చూపించినా టైం వేస్ట్, బ్రెయిన్ వేస్ట్. సో అట్లాంటి వాళ్ళు లైట్ తీసుకుని జీవితంలో ముందుకెళ్ళాలి. ఓకే, సో ఒక టాస్క్ తీసుకోండి, ఆ టాస్క్ని మీరు అకంప్లిష్ చేయడానికి ఈ కోపాన్ని వాడుకోండి. అప్పుడేమవుతుంది, మీ కోపము ఎందుకు వస్తుంది తెలుసుకున్నాక ఈ కోపాన్ని ఒక డైరెక్షన్ మార్చే మెథడ్ మీరు కనుక్కుంటారు. అప్పుడేమవుతుందంటే, నాకు చాలా కోపం వచ్చింది, కానీ నాకు కోపం చెప్తే అర్థం కావట్లేదే, మా ఆయన మీద నాకు చాలా కోపం వచ్చింది, కానీ చెప్తే అర్థం కానప్పుడు నా కోపం వేస్ట్ అయిపోతుంది. అందుకని నా కోపం వచ్చినప్పుడు చెప్తే వినేలాగా చేయడానికి పద్ధతి ఏముంది అని కనిపెట్టడం స్టార్ట్ చేస్తాం. మీరు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో మీ కోపానికి విలువ పెరుగుతుంది. ఒకవేళ ఒక స్టేట్ సీఎంకి కోపం వచ్చిందనుకో, పనులు జరిగిపోతాయి టకటక. ఒక ఆఫీసర్కి కోపం వచ్చిందనుకో, పనులు జరుగుతాయి టకటక. ఇంట్లో మీ అన్నిటికంటే కింద స్థాయి వర్కర్ కోపం వచ్చిందనుకో, అంతగా పనులు జరగకపోవచ్చు కదా. అందుకని మీరు ఎదుగుతుంటే మీ కోపానికి విలువ వస్తుంది. మీరు ఎదగకుండా ఉట్టిగా కోప్పడితే మీరు వేస్ట్గా అయినట్టు లెక్క. అందుకని వేస్ట్ అవ్వకూడదు. మీ కోపాన్ని ఒక డైరెక్షన్ మార్చి, నా కోపం ఇంత ఉంది కాబట్టి దీన్ని నేను ఎనర్జీగా వాడుకుని నేను ఎదుగుతాను, అప్పుడు నా కోపం వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే స్టేజ్కి మీరు వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక టాస్క్ పెట్టుకోండి. ప్రతి మనిషికి నేను చెప్పినట్టుగా మా గురువు గారు ఏదో ఒక టాస్క్ ఒకటికి అకంప్లిష్ చేయాలి. అది బుక్ రాయడం కావచ్చు, ఒక పాట పాడడం కావచ్చు, సంథింగ్ బిల్డ్ సంథింగ్, ఒక ఇల్లు కట్టడం కావచ్చు, పెళ్లి చేసుకోవడం కావచ్చు. సమ్ టాస్క్ మీద నేను ఒక అందమైన లైఫ్ని నిర్మాణం చేసుకోవాలి అనే టాస్క్ మీ జీవితంలో ఉండి తీరాలి. ఖచ్చితంగా ఎవరి జీవితంలో అయినా సరే ఒక టాస్క్ ఎవ్రీ డే. ఈరోజు టాస్క్ ఏంటి, ఈరోజు నా అందమైన జీవితానికి కావలసిన టాస్క్ నేను ఏం అకంప్లిష్ చేస్తున్నాను, నేను దాన్ని ఎలా చేస్తున్నాను అని మీరు కనుక ఆలోచించలేకపోతే మీ లైఫ్ ఎప్పటికీ అలా డల్గా ఉండిపోతుంది. సో టాస్క్, జీవితంలో ఒక టాస్క్ ఉండాలి. ఆ టాస్క్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి వచ్చాం, పని చేసి వచ్చాం ఇలా కాదు. మీ జీవితం కోసం మీరు చేసే టాస్క్ ఏంటి?
చాలా ముఖ్యంగా ఇది అర్థం చేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళొస్తే టాస్క్ కాదు, ఆ ఆఫీస్ కంపెనీ వాడికి లాభం, మీకే లాభం లేదు. ఓకే, మీరు ఎదగడానికి ఉండాల్సిన టాస్క్ ఒకటి పెట్టుకోండి జీవితంలో. ఓకే, అది కనుక చేస్తే మీ అన్ని సమస్యలు తీరడానికి అడుగులు ముందుకేస్తారు. సో ఈఏటి, ఈట్, తినేయండి మీ సమస్యని. ఏం తెలుసా, ఈ ఫర్ ఎనిమీ, ఎనిమీ ఎవరున్నా సరే వాడి మీద ఎదగాలి ఈజ్ పాయింట్ నెంబర్ 1. యాంగర్, మీలోని కోపానికి ఒక డైరెక్షన్ ఇవ్వండి, ఒక మెథడ్ ఇవ్వండి. అండ్ 3 టాస్క్, ఈట్లో టీ, టాస్క్. టాస్క్ ఏంటంటే ఏదైనా నా అందమైన జీవితానికి లింక్ చేస్తూ ఒక పని ఈరోజు అకంప్లిష్ చేయాలి. ఎన్ని గొడవలు కానీ ఎన్నిదైనా కానీ ఈరోజు నేను ఒక 5 ఏళ్ల తర్వాత ఒక పొలిటికల్ గానో బిజినెస్ గానో లేకపోతే ఇంకోటి ఏదైనా ఎదగాలి అనుకుంటే ఈరోజు దానికి సంబంధించిన వర్క్ ఏమైనా చేశానా? ఇది కనుక చేస్తే ఖచ్చితంగా యూ విల్ ఈట్ అవే యువర్ ప్రాబ్లమ్స్. మీ సమస్యల్ని మీరే తినేస్తారు, నమిలి మింగేస్తారు. ఓకే, సో నేను చెప్పించేయండి. లెవెల్ 2 మీరు రాసుకోవాలి. ఈ ఏటి, ఎనిమీని, యాంగర్ని, టాస్క్ని దగ్గర పెట్టుకుని అకంప్లిష్ చేస్తూ ముందుకెళ్ళండి. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.